అనంతపురం జిల్లాలో టీడీపీ వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా కంబదూరు మండలం కుర్లపల్లి గ్రామంలో దివ్యాంగుడు శ్రీనివాసులు పెన్షన్ అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. శ్రీనివాసుకు గతంలో పెన్షన్ ఇచ్చేవారని, కానీ 2 నెలలుగా పెన్షన్ ఇవ్వటం లేదని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో దివ్యాంగుడికి అధికారులు పెన్షన్ అందజేశారు. కంకర కొట్టుకొని తినేవాళ్ళు ఇన్ని రోజులు. ఇప్పుడు కూలి పోయేదే, బండ మీద పని చేసుకుంటుంటాము. ఆయనకి ఏం పని చేత కాదు. ఇది రాడేసిండేది, ఇటు రాళ్ళు వేసిండేది అని రాడంతా పింఛన్లు రాలేదని ముందు తాగేసినాడు. ఇప్పుడు ముందు నెలలోనే ఇవ్వలేదు, ఈ నెలలోనే ఇవ్వలేదని. ముందు నెలలో నువ్వేసుకునే వేయండి మానకే ఆవిడ కాపాడుకోండాము. నుండి వస్తూ ఉంది 200 తనంటే వస్తూ ఉంది పింఛన్. గవర్నమెంటే డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది దానికి.